మనం చూస్తుంటే గలతీ పత్రిక, మనం చదువుతున్నటువంటి మాటలు గలతీ పత్రిక 5:13 చదివితే పిల్లరా అక్కడ ఈ మాట మనం గమనిస్తున్నాం. చూడండి, గలతీ పత్రికలో నుంచి 5వ అధ్యాయం 13వ వాక్యం. అది ఏమని చెప్తున్నాడండి? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. అయితే ఒక్క మాట, ఆ స్వతంత్రాన్ని శరీర క్రియలకు ఏతు చేసుకునవద్దు. నాకు స్వాతంత్రం ఉంది, ఏమండి, నాకు స్వాతంత్రం ఉందని మనం ఏం చేస్తుంటాం? కొంతమంది నేను ఏదైనా చేయవచ్చు, ఏదైనా తినవచ్చు, ఏమండి, ఏదో ఎటైనా తిరగవచ్చు, ఏ పాపమైనా చేయవచ్చు, ఏ సినిమాని చూడవచ్చు, ఎటువంటి ఎట్లయినా ప్రవర్తించవచ్చు అని కొంతమంది అలా అనుకొని శరీర క్రియలకు ఆధారం చేసుకుంటారు. అక్కడే మనిషి పతనం అవుతాడు. కానీ దేవునికి అప్పగించుకోవాలి. మనం స్వతంత్రంగా ఉండుటకు దేవుడు కూడా నిజంగా ఆయన పుట్టించి ఏం చేశాడు? మనకి స్వతంత్రం ఇచ్చాడండి. మనకేమిచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. మీరు బతకండి, కానీ నా మాట వింటే మీకు మంచిది, సాతాను మాట వినొద్దు, నా మాట వినండి. అదేంది? నీ అదుపులో ఉంచుకోకుండా మమ్మల్ని అలా వదిలేస్తున్నామంటే స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చినప్పుడు మనం దేవుడి మాట విని దేవునికి కృతజ్ఞత ఉండాల్సిన వారివి, కృతజ్ఞత కలిగి ఉండాల్సిన వారము సాతాను మాట విన్నారు. ఏం చేశారు? తినవద్దన్న పండు ఎందుకు తిన్నారు? చెప్పండి, ఎందుకు తిన్నారు? ఆ మాట మోసగించాడు. మోసగిస్తే మోసపోవచ్చా? స్వతంత్రత ఇచ్చినందుకు నీకు నువ్వు ఆ మాట వినాలా, దేవుడి మాట వినాలా? కదండి. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఆయన చెబుతున్నాడు, నీకు స్వాతంత్రం ఇచ్చాను, కానీ నువ్వు శరీర క్రియలకు దాన్ని హేతువు చేసుకో. చదవండి బాగా, అక్కడ మళ్ళీ ఒకసారి చదవండి. శరీర క్రియలకు హేతువు చేసుకొనక అమ్మా ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు. అబ్బా, ఎంత మంచి మాట అండి. హల్లెలూయా. ఒకరికొకరు మీరు దాసులు. సేవ చేయండి. ఒకరికొకరు లోబడి ఉండండి కదా. మీకు దేవుడు స్వాతంత్రం ఇస్తే ఆ స్వాతంత్రమును ఎలా వినియోగపరచుకోవాలి? శరీర క్రియలకి హేతువు చేసుకోకూడదు, శరీర కార్యాలకు హేతువు చేసుకోకూడదు, వాటికి అప్పగించుకోకూడదు. అప్పగించుకుంటే వలన మీరు బలహీనపడిపోతారు. కానీ మీరు ఈ స్వాతంత్ర్యాన్ని ఎలా వాడుకోవాలి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఎలా వాడుకోవాలి అది కదా. మీరు ఎలా వాడుకుంటే అది మీకు మేలుకరంగా ఉంటుంది. కత్తి ఉంది కూరగాయలు కోసుకోవడానికి, కానీ గొంతు కోసుకోవడానికి వాడుకుంటామా? గొంతు కోసుకుంటూ చచ్చిపోతాం కదా. అప్పుడు ఇలా వాడుకునే విధానం తెలియకపోతే దాన్ని ఎట్లా వాడాలి? అందుకని దేవుడు అంటాడు, నా మాట వింటే నీకు ఏది ఎలా వాడుకోవాలో నీకు చెప్తాను. అన్నీ సృష్టించిన వాడిని నేను, నీకు ఏది తెలియదో నన్నాడు, నేను నీకు చెప్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు ఆలోచన చెప్తాను. అందుకని చాలామంది చేస్తారంటే ప్రతి వారు ఎదురు చూస్తుంటారు దేవుని మాట కోసం. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతగానో కనిపెట్టుకోండి. అలే చెప్తారు తెలియత్తి ఎంగటిగా హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడు? ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు కూడా మీరు వచ్చి కూర్చొని కొంతమంది దేవుని మాట ఏమొచ్చిందో, ఏ పొద్దునే మరి అబ్బాయి నోటి నుండి ఏం మాట్లాడాడు, ఎన్ని మాటలు మాట్లాడాడు, అవన్నీ ఇన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని. కొంతమంది అంటారు, అది కాసేపు కూర్చొని టైం అయిపోయినాక మనం వెళ్ళిపోదాం, ఆ మాటలన్నీ మనకెందుకులే అని అంటారు. కాదండి, దేవుడు మీతో మాట్లాడుతుంటాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా మనల్ని బ్రతికిస్తాయి, బలపరుస్తాయి. హల్లెలూయా.
ఆ మాట కోసం యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? 40 రోజులు. ఎన్ని రోజులండి? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు అలాగ ఉపవాసం ఉండి సాతాను అంటాడు, లే రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను, ఆకలి అవ్వట్లేదా నీకు, మంచినీళ్ళు అవ్వట్లేదంటే, అవటం లేదు, నేను దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నా, తండ్రి మాట కొరకు అని సాతానుతో చెప్పాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటము నరుణ్ణి బ్రతికిస్తుంది కదా. బ్రతికిస్తా చంపేసిందా? చదవండి అక్కడ మత్తయి సువార్తలో ఆ మాట, సాతానుతో చెప్పే మాట 4వ అధ్యాయంలో ఉంది కదా. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతాడు సాతానుతో. సాతాను వచ్చి అంటాడు, లే ఎన్నాళ్ళు ఇలా కూర్చుంటావు, 40 రోజులు అయిపోయింది, నాకే జాలేసి వచ్చాను, ఆ దేవుడికి జాలి లేదు, నువ్వు ఇలా బాధపడుతుంటే, నువ్వు ఇలా కుంగిపోతుంటే, ఆకలితో ఉంటే నేను నీకు సలహా చెబుదామని వచ్చాను, నువ్వేదో భక్తిలో పిచ్చివాడివైపోయావు, పిచ్చిదానివైపోయావు అన్నట్టుగా మన దగ్గరకు వస్తుంటాడు. ఎవరు? నీకు భక్తి పిచ్చి పట్టింది, అందుకని తింటలేదు, ఉపవాసం ఉంటున్నాను అంటున్నావు, ఏమీ తింటలేదు, సరిగ్గా ఇట్లా ఉంటున్నావు అని సాతాను ఏం చేశాడంటే, ఎక్కడ 4వ అధ్యాయము 3వ వచనం, ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. చెప్పులు కొడదా దేవునికి. హల్లెలూయా. దేవుని మాటలు నిన్ను బ్రతికిస్తే నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా చేస్తాయి, నీ జీవితాన్ని వర్ధలా చేస్తాయి. అందుకని దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడికి అప్పగించుకోకుండా ఈ అవ్వ చేసిన పని ఏందంట? అవే ఏముంది, ఇప్పుడైనా మనం చేస్తున్న పనులు కూడా అయ్యే. ఏమండి, ఏం చేసింది అవ్వ? చేసిన పని ఏం చేసిందండి? ఆ పండు తినొద్దంటే తిన్నదంట. సాతాను మాటే ఇందంట. ఎందుకనంటే జ్ఞానం లేకపోవడం వల్ల. జ్ఞానం ఉంది కానీ ఇంకవక్కనే మరి మోసపోయినటువంటిదిగా అయిపోయిందండి. ఆ పండు తిని దాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. ఆదాము నా భార్య కదా, నాకు సహకారే కదా, నాకేమీ హాని కలగదని గబగబా తిన్నాడు. తింటా ఇదేందో రోజు తినే పండ్ల కంటే ఇదేందో విశేషంగా ఉందే అని కొంచెం నవిలినాక గొంతు దగ్గర ఆగిపోయింది. ఏమైంది? గొంతు దగ్గర ఏంటి ఇది కొత్త టేస్ట్గా ఉంది, ఇది అదేనా దేవుడు తినొద్దన్న పండేనా? ఇంకేముంది, వెళ్ళిపోయింది కాబట్టి. వెళ్ళిపోగానే ఇంకా వాళ్ళిద్దరూ ఇక దాక్కోవటం, దొంగోళ్ళలాగా దాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి పిచ్చి తెలివితేటలు వచ్చినాయి. ఏమండి, నువ్వు ఎక్కడ దాక్కున్నా దేవుడికి కనబడిన సృష్టం ఏముంది? దేవుడి కంటికి కనబడింది ఏమైనా ఉందా? వీళ్ళు వెళ్ళి చెట్లు చోటు దాక్కున్నారంట. అంటే ఏంటి? ఇలా జ్ఞానం పెరిగిందా? పండు తింటే తరిగిందా? చెప్పండి అందరూ. జ్ఞానం, ఆ పండు తినగానే ఇలా జ్ఞానం పెరిగిందా తరిగిందా? ధైర్యంగా ఉన్నారా? భయపడుతున్నారా? ఆనందం వచ్చిందా? లేకపోతే పిరిగితనం ఏర్పడిందంటే పిరిగితనం ఏర్పడింది. ఎందుకంటున్నారా? ఆజ్ఞను అతిక్రమించేశారు. ఇక తర్వాత వాళ్ళు దాక్కున్నారంట. వెళ్ళి దాక్కుంటే దేవుడు వచ్చి అంటాడంట, ఆదాము వాళ్ళ యొక్క అవివేకానికి అప్పగించి, మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు దేవుడు. మేము నీ స్వరం విన్నప్పుడు భయపడి దాగుకున్నాం చెట్లు చాటున్నాం. ఎందుకని? నా మాట వినకుండా మీరు తినవద్దన్న పండు తిన్నారంటే తిన్నాము. ఇక తిన్నామని చెప్పట్లా, ఇదిగా అంటున్నాడు. ఎవరు? ఆదాము. మరి మొదటి మనిషి మగవాడు మాట్లాడాలని ఈయన మాట్లాడి, ఇదిగో నాతో కూడా ఉండటానికి నువ్వే ఇచ్చావు. అరే, భర్తని ఇయటం, భార్యని ఇయటం, బిడ్డలని ఇయటం మన మేలు కొరకే ఇస్తాడా? కీడు చేయడానికి ఇస్తాడా? నువ్వే ఇచ్చిన వాళ్ళే చేశారు. ఇదిగో నువ్వే ఇచ్చావు. భార్యని ఇచ్చింది నువ్వే, బిడ్డలని ఇచ్చింది నువ్వే, ఏమండి ఉద్యోగం ఇచ్చింది నువ్వే, వ్యాపారం ఇచ్చింది నువ్వే. ఇక వాటిని గురించి చెబుతాం. ఇందుకో ఈ ఉద్యోగం ఇచ్చావు, అందుకని నేను ప్రార్థన రావట్లా, కుదరట్లేదు. ఈ వ్యాపారం ఇచ్చావు, వ్యవసాయం ఇచ్చావు, భర్తనిచ్చావు, అందుకని నేను
భార్య బిడ్డలు ఎవరు ఎట్లా ఉండి అన్నీ ఉండాలి, కానీ మనం భక్తి చెయ్యాలి. హల్లెలూయా. ఎందుకని అన్నిట్లో మనల్ని మనకు ఆలోచన కలిగించి అన్నీ చక్కదిద్దుకునే జ్ఞానం మనకి ప్రసాదించి మనల్ని, మన కుటుంబాలు, మన వ్యాపారాలు, మన పనులు, మన ఉద్యోగాలు, మన వ్యవసాయం, మనకు కలిగిన సమస్తాన్ని సక్రమంగా నడిపించుకునే విశిక్షణ జ్ఞానాన్ని మనకి దేవుడు ప్రసాదిస్తాడంట. చెప్పులు కూడా దేవునికి హల్లెలూయా. అందుకని ఆయన మాట మనము ఆయన మాట వినకుండా ఆయన చెప్పిన మాటను త్రోసివేసినందుకు ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక మంది, ప్రతి మనిషి కూడా బాధపడుతున్నాడు. ఇంకా తెలియక మరలా సాతానికి అప్పగించుకుంటున్నారు. పొరపాటును కూడా అప్పగించుకోకూడదు. మనం ఏం చేయాలి? యేసయ్యకి అప్పగించుకోవాలి. హల్లెలూయా. చక్కగా స్తుతులు చెల్లిస్తూ ఆయన మాట వింటే మనకి ఎంత ప్రయోజనం. ఇప్పటికే ఇనక చెప్పండి, ఎన్నో నష్టాల్లో, కష్టాల్లో, బాధల్లో పడిపోయాం మన ఇష్టానుసారంగా జీవించి. ఏమండి, చిన్నప్పుడేమో ఎవరి మాట వింటున్నాం? తల్లిదండ్రుల మాట వింటున్నాం. అంటే అటు వెళ్ళమాకమ్మ, అటు వెళ్ళమాకయ్య, ఇట్రా, అటు బురద ఉంది, ఇటు కాలువ, ఇటు గుంటలు పడతావు, ఇది పడతావు, అట్లా చేయమాక అని తల్లిదండ్రులు పెంచుకుంటూ వస్తుంటారు. ఎందుకంటే పిల్లరా, మరి ఆ తల్లి కానీ తండ్రి కానీ కాపుదలగా లేకపోతే బిడ్డలు బలహీనమవుతారు. అప్పుడు అజ్ఞానంలో ఉంటారు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కాపుదల కావాలి కాబట్టి తల్లిదండ్రులు పెంచుకుంటూ వస్తారు పిల్లలు. వాళ్ళు చెబుతూ ఉంటారు, ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, అది చేయొద్దు, ఇది చేయదు, ఇది తినకూడదు, ఇది తినవచ్చు అని చెబుతూ ఉంటారు. వాళ్ళ మాట విన్న పిల్లలు కూడా జాగ్రత్తగా, పద్ధతిగా అప్పుడప్పుడు అంటారు, మీ తల్లిదండ్రులు మంచి పెంపకం, చక్కగా పెంచారు మిమ్మల్ని. కొంతమంది ఏం చేస్తారండి, అమ్మో మీ తల్లిదండ్రులు సరిగా పెంచలేదు అంటుంటారు. కాబట్టి పెంపకాలు అలాగే. తర్వాత భక్తిలోకి వచ్చిన తర్వాత కొంచెం యవన కాలం వచ్చిందనుకో, యవన కాలంలోనే వాళ్ళ జీవితాలు మరి నా ఇష్టం అనుకుంటా, ఇంకా తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు, వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు. బలహీనతల్లో పడిపోతారు, శోధనలో పడిపోతూ ఉంటారు. అందుకని మనల్ని దేవునికి అప్పగించుకోవాలంట. హల్లెలూయా. దేవుడు భద్రంగా ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. ఏం చేస్తాడు చెప్పండి? కాపాడుతాడు. చక్కటి ఆలోచన మనకు చెబుతుంటాడు. నీతిమంతురాలుగా చేస్తాడు నేను. హల్లెలూయా. సంపూర్ణ సిద్ధి నొందిన వాడిగా, శుద్ధురాలుగా చేసి నిన్ను ఆశీర్వదిస్తుంటాడు. ఈ 2025వ సంవత్సరంలో ఆశీర్వాదం దిగి వచ్చింది. హల్లెలూయా. ఇదిగో నా బిడ్డ నన్ను ఆరాధించడానికి వచ్చింది, భయముతో భక్తితో వచ్చింది, నా బిడ్డను దీవించాలని దేవుడు ఇష్టపడతాడు. నా మాట వింటున్నారు, నాకు లోబడుతూ ఉన్నారు. ఇదిగో సమయోచితంగా దేవుని సన్నిధికి వచ్చారు, నన్ను నమ్ముకున్నారు, నా అడుగుజాడలు నడుస్తున్నారు, ఇదిగో మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, నా మాట వింటున్నారని దేవుడు నిన్ను దీవించి నిన్ను వర్ధిల్లా చేయాలి. నీకు మంచి పేరు, కీర్తి, ఘనతను నీకు ఇవ్వాలనుకుంటాడు. హల్లెలూయా.